ఫైనాన్షియల్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అంటే సేమా? ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ వేరు. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ఆర్ నాట్ ద సేమ్ వన్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్? What is the difference between finance and accounting? Finance concentrates on how to raise the money. Finance concentrate on how to raise the money, how to collect the money, whereas accounting concentrates on expenditure and recording. Finance concentrates on how to raise the money, how to collect the money, whereas accounting concentrates on expenditure and recording. అలాగే మనము అకౌంటింగ్లో కొన్ని రకాల షార్ట్కట్ పదాలను వాడతాము. వాటిని అకౌంటింగ్ టర్మ్స్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు అకౌంటింగ్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. బీడీ, బ్రాడౌన్, ఓబి, ఓపెనింగ్ బ్యాలెన్స్, అలాగే ఓఎస్, ఓపెనింగ్ స్టాక్, పిఎల్, పిఎన్ఎల్, ప్రాఫిట్ అండ్ లాస్, డిఆర్ఎన్, డెబిట్ నోట్, సిఆర్ఎన్, క్రెడిట్ నోట్, జేవి, జర్నల్, వాచర్, అలాగే డిప్రిసియేషన్, డిపిఈఆర్, డిప్రిసియేషన్, అలాగే బిఎస్, బ్యాలెన్స్ షీట్. ఇవి జనరల్గా అకౌంటింగ్లో వాడే పదాలు అనమాట. ఈ పదాలను వాడి అకౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. అకౌంటింగ్ టర్మ్స్ అంటారు టర్మ్స్. అలాగే డిఆర్, డెబిట్, సిఆర్, క్రెడిట్, అలాగే క్రెడిట్ అంటే చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. అకౌంట్స్లో వచ్చేసి క్రెడిట్ అంటే అరువు ఉద్దర అంటారు కదా, అదే అనమాట అరువు. క్రెడిట్ అంటే అరువు అని వాడచ్చు. డెట్ మీన్స్ బ్యాడ్ డెట్స్ అంటాం కదా. డెట్స్ మీన్స్ డ్యూ అమౌంట్, ఎవరి దగ్గర నుండి అయినా రావాల్సిన అమౌంట్ ఉంటుంది కదా, డ్యూ అమౌంట్, వాటిని డెట్స్ అంటారు. రావాల్సిన బాకీలు, వాటిని డెట్స్ అంటారు. డెట్స్ మీన్స్ డ్యూ అమౌంట్, ద అమౌంట్ విచ్ ఈస్ డ్యూ ఫ్రమ్ క్రెడిటార్స్, ద అమౌంట్ which is due from the debtors. Debtor means
means sundry debtor means the amount receivable from the debtors అన్నాం. ఇంతకీ డెటార్స్ ఎవరు? డెటార్స్ అంటే రుణగ్రస్తులు. క్రెడిటార్స్ అంటే రుణదాతలు. Who is creditors? Who is creditors? Creditor is a person to whom the money is payable to person. అలాగే creditors. Who is creditors? The answer is creditors is a person to whom the money is payable is called creditors. Right? For example, we have to pay rent to Naresh. అలాగే sundry creditors. Who is sundry creditors? Who is sundry creditors? Sundry creditor means accounts payable. Sundry creditors means account payables. Or దీని మరో విధంగా కూడా చెప్పొచ్చు. The money is payable to creditors and trade creditors for purchasing goods and utilizing services for any other reason. Payable to creditors and trade creditors for purchasing goods, and utilizing services and any other reason. మనము సరుకులు కొన్నందుకు గాను, సర్వీస్ యూజ్ చేసుకున్నందుకు గాను, ఫర్ ఎనీ అదర్ రీజన్తో మనం డబ్బులు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. వీటిని సన్రీ క్రెడిటార్స్ అంటే రుణదాతలు అంటారు తెలుగులో. అలాగే మనము నెక్స్ట్ క్లాస్లో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.